ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో ఫార్మా కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా రాజుకున్న మంట ఇంకా రగులుతూనే ఉంది. నిన్న కలెక్టర్ సహా పలువురు అధికారులపై దాడి ఘటనలో పక్క అరెస్టు జరుగుతున్నాయి. అటు రైతులు కూడా పోరుబాట ఆపేదే లేదంటూ చెబుతున్నారు. భూసేకరణ విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ ఉద్రిక్తంగా మారడానికి కారణాలేంటి అనే దానిపై విచారణ జరుగుతోంది. దాని బ్రేకింగ్ న్యూసే ఇప్పుడు మనం చూస్తున్నాం. నిన్న లగచర్లలో కలెక్టర్ అధికారులపై దాడి కేసులో 55 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పరిగి పోలీస్ స్టేషన్ కు తరలించి వారిని అక్కడే ఉంచారు. లగచర్ల, రోటిబండ, పులిచెర్ల సహా 6 గ్రామాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. ముందు జాగ్రత్తగా ఆయా గ్రామాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో ఫార్మా కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా రాజుకున్న మంట ఇంకా రగులుతూనే ఉంది. నిన్న కలెక్టర్ సహా పలువురు అధికారులపై దాడి ఘటనలో పక్క అరెస్టులు జరుగుతున్నాయి. అటు రైతులు కూడా పోరుబాట ఆపేదే లేదంటూ చెప్తున్నారు. భూసేకరణ విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ ఉద్రిక్తంగా మారడానికి కారణాలేంటనే దానిపై విచారణ జరుగుతోంది. నిన్న లగచర్లలో కలెక్టర్ అధికారులపై దాడి కేసులో 55 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పరిగి పోలీస్ స్టేషన్ కు తరలించి వారిని అక్కడే ఉంచారు. లగచర్ల, రోటిబండ, పులిచెర్ల సహా 6 గ్రామాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. ముందు జాగ్రత్తగా ఆయా గ్రామాల్లో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇట్స్ రిపోర్టర్స్ టైమ్. మా ప్రతినిధి రంజిత్ వికారాబాద్ ఎస్పీ ఆఫీస్ దగ్గర సిద్ధంగా ఉన్నారు. రంజిత్, నెక్స్ట్ పోలీసుల యాక్షన్ ప్లాన్ ఏంటి? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? వ్యక్తుల కదలికలపై కూడా నిఘా పెట్టారు. మరోవైపు ఇంటర్నెట్ సేవల్ని కూడా నిలిపివేశారు. లగచర్ల కావచ్చు, దుద్యాల, రోటిబండ ఈ గ్రామంలోనే కొంత ఉద్రిక్త పరిస్థితులు ఇంకా నిన్న అర్ధరాత్రి వరకు ఉన్నాయి. కాబట్టి ఇంకా పోలీసులు అక్కడ పూర్తి స్థాయిలో ఉన్నతాధికారులు అక్కడ ఉండి సిచ్యువేషన్ ని మానిటర్ చేస్తున్నారు. అయితే నిన్న ఈ దాడి జరగడం వెనుక ఒక పక్క కుట్రకోణం దాగి ఉందనేది కూడా పోలీసులు చెప్తున్నారు. అక్కడ భోగమూని సురేష్ అనేటువంటి వ్యక్తి అక్కడ కలెక్టర్ తో మాట్లాడాడు. తమ గ్రామంకి వచ్చి అభిప్రాయాలు తీసుకుంటే కలెక్టర్ ని కొంత ఆయన ఇంటిస్ చేసే ప్రయత్నం చేశారు. సో ఇదే క్రమంలో అక్కడ కలెక్టర్ అక్కడికి వచ్చిన తర్వాత గ్రామస్తులందరితో కలిసి దాడి చేయించాలన్నటువంటి ఒక పక్కా పథకం ప్రకారమే ఈ అంతా వ్యవహారం జరిగింది. ఇందులో సురేష్ అనేటువంటి వ్యక్తి పాత్ర చాలా కీలకంగా ఉందనేది కూడా జిల్లా ఎస్పీ చెప్తున్నారు. ప్రస్తుతం సురేష్ పరారులో ఉన్నాడు. 55 మందిని ప్రస్తుతం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నిన్న 125 మందికి పైగా ఏదైతే ఈ ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా వారంతా అక్కడ గుమిగూడారు. సో అక్కడ కలెక్టర్ కావచ్చు, ఎంఆర్ఓ, ఆర్డీఓ వారంతా అక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి గ్రామస్తులు అటాక్ చేస్తే తిరిగి ఆ గ్రామంలోకి మళ్ళీ రారన్నటువంటి ఒక దురుద్దేశంతో ఈ దాడి జరిగినట్టుగా కూడా ప్రస్తుతం పోలీసులు అయితే చెప్తున్నారు. సో ఆయనకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్, ఏ పొలిటికల్ పార్టీతో అఫిలియేట్ అయ్యేటటువంటి బ్యాక్గ్రౌండ్ పైన కూడా ప్రస్తుతం వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. ఒక ఉద్దేశపూర్వకంగా అధికారులను అక్కడికి రప్పించి దాడికి పాల్పడ్డారు కాబట్టి ఖచ్చితంగా సురేష్ పై కఠిన చర్యలు తీసుకుంటామన్నటువంటి విషయాన్ని మాత్రం జిల్లా ఎస్పీ చెప్తున్నారు. సో ఇప్పుడు ఇంకా సిచ్యువేషన్, ఎందుకంటే ఈ 6 గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా కొంతమంది వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడంతో తిరిగి గ్రామంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆయా గ్రామాల్లో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. కొన్ని గ్రామాల్లో 144 సెక్షన్ ఏర్పాటు చేయడంతో పాటు ఈ మొత్తం సోషల్ మీడియా వేదికకు కొన్ని వదంతులు కూడా స్ప్రెడ్ అవుతాయి. ఈ వదంతుల కారణంగా తిరిగి అందరూ ఒకే చోట గ్యాదర్ అయి మళ్ళీ కొంత గొడవలు దిగే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అలాంటి వాటికి తాగిపోకుండా ఉండేందుకు పోలీసులు కొంత పటిష్ట నిఘా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. పూర్తిగా ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంతో పాటు ఈ 6 గ్రామాల్లో ఎంట్రన్స్ ఎగ్జిట్ వద్ద పికెటింగ్ ఏర్పాటు చేశారు. గ్రామంలోకి వేరే వ్యక్తులను ఎవరిని కూడా అనుమతించడం లేదు. కేవలం గ్రామస్తుల్ని మాత్రమే గ్రామంలో ఉండనిస్తున్నారు తప్ప వేరే బయట వ్యక్తులు ఎవరిని కూడా గ్రామంలోనికి రానివ్వని పరిస్థితి కనిపిస్తోంది. సో ప్రస్తుతం సిచ్యువేషన్ అనేది కొంత కంట్రోల్ గా ఉంది. కానీ ఎప్పుడైతే 55 మందిని అదుపులోకి తీసుకున్నారో మిగతా గ్రామస్తులు, రోటిబండ కావచ్చు, ఆ తర్వాత లగచర్ల, దుద్యాల గ్రామానికి చెందినటువంటి వ్యక్తులంతా కూడా తిరిగి పోలీస్ స్టేషన్ కు వస్తున్నారు. ఏదైతే పరిగి పోలీస్ స్టేషన్ లో వారందరినీ నిర్బంధించారో సో అక్కడికి వచ్చి తిరిగి ఆందోళన చేపట్టే అవకాశం ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం పోలీసులు వారందరికి చెప్తున్నారు, ఇప్పుడు ఎవరైతే ఈ ఉద్దేశపూర్వకంగా అధికారులపై దాడి చేశారో వారిపైనే మాత్రమే చర్యలు ఉంటాయి తప్ప గ్రామస్తులు ఎవరైతే ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చారో వారిపై తమకు ఎలాంటి ఉద్దేశం లేదు. కానీ ఉద్దేశపూర్వకంగా దాడి చేశారు. అక్కడ సురేష్ అనేటువంటి వ్యక్తి అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. అధికారులను అక్కడ రప్పించడం వరకు పూర్తిగా ఆయనకు సంబంధించిన పాత్ర ఉంది. సో సురేష్ కి కొంతమంది వ్యక్తులు, గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులు సహకరించారు. అక్కడికి వచ్చిన తర్వాత కర్రలు కావచ్చు, ఆ తర్వాత అధికారులను వెంబడించి తరిమే వరకు కొంతమంది వ్యక్తుల సహకారాన్ని సురేష్ తీసుకున్నారన్నటువంటి అనుమానాలు కూడా ప్రస్తుతం